Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ వ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ అయిన రేషనల్ నెంబర్స్ నుండి ఎక్సర్సైజ్ 1.1 చేద్దాం. ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ బిట్ మనకేమిచ్చారు? నేమ్ ద ప్రాపర్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. అంటే ఏంటి? మనకు ఫస్ట్ బిట్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏ ప్రాపర్టీకి చెందినవో మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మనము ఇంతకుముందు వీడియోస్లో నేర్చుకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల మనం నేర్చుకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ చాప్టర్కి యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ చాప్టర్ మొత్తం ప్రాపర్టీస్ పైననే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ప్రాపర్టీస్ను బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఫస్ట్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 8/5 + 0 = 8/5 = 0 + 8/5. అంటే ఈ ప్రాబ్లంని చూడగానే ఇది ఏ ప్రాపర్టీకి చెందినది అని మనం గుర్తుపట్టగలగాలి. ఇది అడిటివ్ ఐడెంటిటీ మనం నేర్చుకున్నాం కదా. ఫస్ట్ మనం ప్రాపర్టీ నేమ్ రాద్దాం. మనము అడిటివ్ ఐడెంటిటీలో ఏం నేర్చుకున్నాం? a + 0 = 0 + a = a అని నేర్చుకున్నాం కదా. చూడండి, a + 0 = 0 + a = మనకు ఏనే. కాబట్టి ఇది అడిటివ్ ఐడెంటిటీ. ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఏ ప్రాపర్టీకి చెందినదో మనం ఐడెంటిఫై చేయగలగాలి. అంతే, చాలా ఈజీ. ఓకేనా? సెకండ్ వన్ చూడండి. 2/3/5 + 1/2 = 2/3/5 + 2/1/2. మనము డిస్ట్రిబ్యూటివ్ లాలో నేర్చుకున్నాం కదా, మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్లో. a × b + c = a × b + a × c అని నేర్చుకున్నాం కదా. సో ఇది మనకు ఏ ప్రాపర్టీ? డిస్ట్రిబ్యూటివ్ లా. థర్డ్ వన్ చూడండి. 3/7 × 1 = 3/7 = 1 × 3/7. ఇది మనకు ఏ ప్రాపర్టీ? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీలో మనం నేర్చుకున్నాం కదా. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీలో మనం ఏం నేర్చుకున్నాం? a × 1 = 1 × a అని నేర్చుకున్నాం కదా. సో a × 1 = 1 × a = a. సో మనకు ప్రాపర్టీ నేమ్ ఏంటి? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకేనా? అర్థమైంది కదా. ఫోర్త్ వన్ చూడండి. -2/5 × 1 = -2/5 = 1 × -2/5. ఇది కూడా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీనే. చూడండి, ఇది కూడా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీనే. ఇక్కడ కూడా a × 1 = 1 × a = మనకేంటి? ఏనే కదా. కాబట్టి ఇది కూడా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీనే. a × 1 = 1 × a = a. సో ఇది కూడా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీనే. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ చూడండి. 2/5 + 1/3 = 1/3 + 2/5.
ఇక్కడ 2/5ని ఏ అనుకోండి, 1/3ని బి అనుకోండి. అప్పుడు మనకేమవుతుంది? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అంటే ఏ ప్లస్ బి చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో బి ప్లస్ ఏ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది కదా. 2/5 ప్లస్ 1/3 ఆన్సర్ ఎంత వస్తుందో 1/3 ప్లస్ 2/5 కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. అప్పుడు అది ఏ ప్రాపర్టీకి చెందింది? కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 6th వన్ చూడండి. 5/2 ఇంటూ 3/7 ఈజ్ ఈక్వల్స్ టు 15/14. ఇది ఏం ప్రాపర్టీ మనకి ఇక్కడ? ప్రాపర్టీ నేమ్ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ. ఎందుకు క్లోజర్ ప్రాపర్టీ? క్లోజర్ ప్రాపర్టీలో మనం ఏం నేర్చుకున్నాం? ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. సో ఇవి 2 రేషనల్ నెంబర్స్ అనుకోండి. ఈ రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు రేషనల్ నెంబరే వస్తుంది. సో ఇది క్లోజర్ ప్రాపర్టీ. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. 7th వన్ చూడండి. 7a ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఏ ప్రాపర్టీ? అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్లో మనం ఏం నేర్చుకున్నాం? ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని నేర్చుకున్నాం కదా. అంటే ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ని సమ్ చేసినప్పుడు దాని ఆన్సర్ 0 వస్తే అది అడిటివ్ ఇన్వర్స్ అని నేర్చుకున్నాం కదా. సో ఇది అడిటివ్ ఇన్వర్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 8th వన్ చూడండి. ఎక్స్ ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇది ఏ ప్రాపర్టీ మనకు? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో మనం ఏం నేర్చుకున్నాం? ఏ ఇంటూ 1/a ఈజ్ ఈక్వల్స్ టు 1 అని నేర్చుకున్నాం కదా. రెసిప్రోకల్. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6/13 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి మనకు? 13/6. అలాగే 13/6 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? 6/13. ఓకేనా? కాబట్టి ఇది మనకి ఏ ప్రాపర్టీ? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మీకు ఈ ప్రాపర్టీస్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా, డౌట్ అని అనిపించినా మన ప్రాపర్టీస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా ఉంటుంది. అప్పుడు ప్రాపర్టీని గుర్తుపట్టడం కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 9th వన్ చూడండి. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 6. ఇది ఏ ప్రాపర్టీ మనకు? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో మనం ఏం నేర్చుకున్నాం? ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ సి అని నేర్చుకున్నాం కదా. సో ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ సి. ఒకవేళ ఇక్కడ ప్లస్ బదులు మైనస్ ఇచ్చారనుకోండి, సమ్లో ప్లస్ బదులు మైనస్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఎలా రాసుకోవాలి? ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి మైనస్ సి. ఓకేనా? అర్థమైంది కదా. సెకండ్ బిట్ చూడండి. రైట్ ద అడిటివ్ అండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే సెకండ్ బిట్లో ఇచ్చిన ఈ క్వశ్చన్స్ అన్నింటికీ కూడా అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని రాయమంటున్నారు. ఫస్ట్ వన్ ఏంటి? -3/5. -3/5కి అడిటివ్ ఇన్వర్స్ ఏంటి? +3/5. పాజిటివ్ కదా. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి?
ఇన్వర్స్ అంటే ఏంటి, రెసిప్రోకల్ కదా, కాబట్టి -5/3. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. సెకండ్ వన్ 1. సెకండ్ వన్ ఏమిచ్చారు మనకు, 1 కదా. 1 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది మనకు, 1 అంటే ఇక్కడ +1 కదా. అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది మనకు, అడిటివ్ ఇన్వర్స్లో సైన్ చేంజ్ అవ్వాలి కదా. +1 ఉంటే మనకు అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, -1. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. 1ని మనం ఏమని రాసుకుంటాం, 1/1 అని రాసుకుంటాం. దీని రెసిప్రోకల్ ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది ఇక్కడ, 1 అవుతుంది. థర్డ్ వన్ చూడండి, 0 ఇచ్చారు. 0కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, 0నే కదా. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, 0ని డిఫైన్ చేయలేం కదా. కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో మనం ఏం రాసుకోవాలి, అన్డిఫైన్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, 7/9 కదా. 7/9కి అడిటివ్ ఇన్వర్స్ ఏంటి, నెగిటివ్ నెంబర్ రాసుకోవాలి కదా మనం, -7/9. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, 9/7. అండ్ లాస్ట్ వన్ ఏంటి, -1. -1 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంటి, +1. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, -1 ఉంటుంది. థర్డ్ బిట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. ఫస్ట్ వన్, -1/17 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు -12/5 ప్లస్ ఆఫ్ -1/17. దీని ఆన్సర్ ఏమవుతుంది మనకు, చూడండి. ఫస్ట్ ఇది ఏ రూపంలో ఉంది, a + b ఈజ్ ఈక్వల్స్ టు b + a రూపంలో ఉంది కదా. ఇక్కడ ఏ వాల్యూ ఉంది, b ఏమవుతుంది మనకు, b వాల్యూ ఇక్కడ ఏముంది, -12/5. అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి సెకండ్ వన్, -2/3 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు -2/3. అంటే -2/3కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే మనకు అగైన్ -2/3 వస్తుంది, 0. ఓకేనా. 1 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 9/11. మనకు 1ని దేంతో మల్టిప్లై చేస్తే 9/11 వస్తుంది, 9/11, కాబట్టి 9/11 ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, -12 ప్లస్ 5/6 ప్లస్ 6/7 ఈజ్ ఈక్వల్స్ టు -12 ప్లస్ 5/6 ప్లస్ డాష్. మనం ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీలో ఏం నేర్చుకున్నాం, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c కదా. మనకి ఇక్కడ c వాల్యూ ఇప్పుడు ఎంత, 6/7. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, డాష్ ఇంటూ 1/2 ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఇంటూ 1/2 ప్లస్ 3/4 ఇంటూ డాష్. మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో ఏం నేర్చుకున్నాం, a ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c కదా. ఇప్పుడు ఏ వాల్యూ మనకు ఎంత, 3/4. అంటే 3/4ని ఇక్కడ 1/2తో మల్టిప్లై చేస్తున్నాం. అలాగే మళ్ళీ 3/4ను 1/3తో కూడా మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా, అర్థమైందా. సిక్స్త్ వన్, -16/7 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు -16/7. -16/7కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే -16/7 వస్తుంది,
జీరోని యాడ్ చేస్తే మనకు అగైన్ -16/7 వస్తుంది. సో ఇది మనకేంటి, అడిటివ్ ఐడెంటిటీ కదా. జీరో అంటే ఏంటి, అడిటివ్ ఐడెంటిటీ కదా. సో జీరో అనేది మనకు అడిటివ్ ఐడెంటిటీ. ఫోర్త్ వన్ చూడండి. మల్టిప్లై 2/11 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -5/14. అంటే ఏమంటున్నారు, 2/11ని -5/14 యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేయమంటున్నారు. -5/14 రెసిప్రోకల్ ఏంటి, -14/5 కదా. సో మనకి ఇక్కడ 2/11ని -5/14 యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేయమన్నారు కదా, ఇంటూ -14/5. మనకి ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్ పోతుందా, పోవట్లేదు. కాబట్టి 2 14s ఎంత, -28/11 5s 55. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఫిఫ్త్ వన్ చూడండి. విచ్ ప్రాపర్టీస్ కెన్ బి యూజ్డ్ ఇన్ కంప్యూటింగ్ 2/5 ఇంటూ 5 ఇంటూ 7/6 ప్లస్ 1/3 ఇంటూ 3 ఇంటూ 4/11. ఇక్కడ ఏ ప్రాపర్టీస్ యూజ్ చేశారు, ఇక్కడ ఏ ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నామో మనం రాద్దాం. ఈ సమ్ని సాల్వ్ చేస్తూ ఏ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తున్నామో నోట్ చేద్దాం. ఓకేనా. 2/5 ఇంటూ 5 ఇంటూ 7/6 ప్లస్ 1/3 ఇంటూ 3 ఇంటూ 4/11 కదా. 2/5ని మనం 2 ఇంటూ 1/5 లాగా కూడా రాసుకోవచ్చు కదా, ఇంటూ 5 ఇంటూ 7/6 ప్లస్ 1/3 ఇంటూ 3 ఇంటూ 4/11. ఇక్కడ మనం అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ని యూజ్ చేద్దాం. అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్లో మనం ఎలా రాస్తాం, ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇది ఏ ప్రాపర్టీ అనుకున్నాం మనం, అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. మనం ఇక్కడ రాసుకోవాలి. అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తూ ఈ సమ్ని ఇక్కడ ఎలా రాద్దాం, 2 ఇంటూ 1/5 ఇంటూ 5 ఇంటూ 7/6 ప్లస్ 1/3 ఇంటూ 3 ఇంటూ 4/11. ఇక్కడ 5 5 క్యాన్సిలేషన్ పోతాయి కదా, 3 3 క్యాన్సిలేషన్ పోతాయి కదా. కాబట్టి ఇక్కడ మనము ఏ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని యూజ్ చేస్తున్నాం. 2 ఇంటూ 1 ఇంటూ 7/6 ప్లస్ 1 ఇంటూ 4/11. ఇక్కడ మనం ఏ ప్రాపర్టీని యూజ్ చేసాం, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంటూ 7/6 అంటే ఏంటి, 7/6 కదా. అలాగే 1 ఇంటూ 4/11 అంటే ఏంటి, 4/11 కదా. ఇదేంటి మనకు ఐడెంటిటీ. 1 అనగానే మనకేం గుర్తొస్తుంది, ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో 2 ఇంటూ 7/6 ప్లస్ 1 ఇంటూ 4/11 అంటే 4/11 కదా. సో ఇక్కడ మనం ఏం ప్రాపర్టీని యూజ్ చేసాం, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ.
1 ఇంటూ 7/6 అంటే 7/6 కదా. 1 ఇంటూ 4/11 అంటే 4/11 కదా. 1 అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఐడెంటిటీ కదా, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అంటే 2 ఇంటూ 7/6 ప్లస్ 4/11 మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీని ఇక్కడ యూజ్ చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది కదా. 2 1s 2 3s. 1 ఇంటూ 7 7/3 ప్లస్ 4/11. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. 11 7s 77 ప్లస్ 3 4s 12 బై 3 11s 33. 77 ప్లస్ 12 ఎంత? 89/33. అలాగే ఇక్కడ 2 రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకు రేషనల్ నెంబరే వచ్చింది కదా. కాబట్టి ఇది కూడా ఇక్కడ కూడా మనం ఏ ప్రాపర్టీని యూజ్ చేసాం? క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్ యూజ్ చేసాం కదా. దాన్ని కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్. ఓకేనా? మనం ఇక్కడ ఏ ప్రాపర్టీని యూజ్ చేసాం? అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అండ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్. ఓకేనా? అర్థమైంది కదా. రిమైనింగ్ సమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.